ఇలా తెగ పోజులు కొడుతున్నావు? మాటలలో మర్యాద తగ్గితే గొంతు మోగబోతుంది. చీకటి లాంటి నా సామ్రాజ్యంలోకి వచ్చే నాకే వార్నింగ్లు ఇస్తున్నావు? ఈ భూమి మీద బతకాలని లేదా? శ్రీకళ కమ్మిన కారమప్పులు చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిరా. నువ్వు సూర్యుడు అయితే నేను నిన్ను కప్పేసే చంద్రగ్రహణాన్నిరా. గ్రహణ కొన్ని గంటల గ్రహణం కొన్ని గంటల పాటు మాత్రమే ఉంటుంది. కానీ సూర్యుడు సృష్టి ఉన్నంత కాలం వెలుతురు పంచుతూనే ఉంటాడు. నీవు జీవితాంతం వెలుతురు పంచే దేవుడి అంటావా? వెలుతురు పంచడానికి పైన భగవంతుడు రానక్కర్లేదు. మంచి మానవత్వం ఉన్న మామూలు మనిషి అయినా చాలు. చూడు, చీకటి గర్భం లాంటి నా స్థావరంలోకి వచ్చే నాకే వార్నింగ్ ఇస్తున్నావు? ఎవరా నువ్వు? నా పేరు చెబితే నీ వెన్నెలో వణుకు పుడుతుంది, నీ ఒంటిలో భయం పుడుతుంది. అంతటి మగాడివా? ఇంతగా నీ పేరు చెప్పావు? అశోక్, ఈ చట్టాన్ని రాజకీయాలను కలిసగలతో శాసించగల అశోక చక్రవర్తిని వెన్నెలో భయం పుడుతుందా? అశోక్ అంటే నీవా? అశోక్ సారీ, నన్ను క్షమించు. నేను నీవనుకోలేదు అశోక్. డైమండ్స్ తీసుకొచ్చావా? ఇదిగో డైమండ్స్. ఇదిగో నీ బ్రీఫ్ కేస్. అశోక్, నీకు ఒక జన్మ రహస్యం చెప్పాలి. ఏమిటా రహస్యం? నీ తండ్రి ఒక ఎస్టేట్ కి రారాజు. నీ తల్లిని ప్రేమ పేరుతో మోసం చేసి నీ తల్లి నిన్ను చెత్తకు పడేసేలాగా చేశాడు. ఆ రోజు నీ తల్లిని ఘోరంగా మోసం చేసి కారణమయ్యాడు. అతను ఎవరో నీకు తెలియదు. అశోక్, నీ జన్మ రహస్యం నాకు బాగా తెలుసు. నీ తండ్రి ఆ ధర్మ. ఏమిటో మీరు చెప్పేది? అవును అశోక్, నీ తల్లిని పురిట్లో నుంచి పీకి పట్టుకుని చంపేశాడు. రేయ్ ధర్మ, నా జన్మకు కారకుడైన నిన్ను వదిలిపెట్టను. అశోక్, ఆవేశం అన్ని వేళలా మంచిది కాదు. నీకు ఒక రహస్యం చెప్తా విను. ఆ గద్వాల్ సంస్థానంలో దేవి అనే ఒక యువరాణి ఉంది. ఆ యువరాణి దగ్గర నిధికి సంబంధించిన మ్యాప్ ఉంది. ఆ సంపదకు వెలకట్టలేం. ఆ మ్యాప్ కనుక నువ్వు సంపాదించి తీసుకొస్తే ఇక మనం ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లోనే ఎదురులేని రారాజులం. వెళ్ళి ఆ పని చూడు. ఆ తరువాత ఆ ధర్మగాన్ని ఆ గద్వాల్ సంస్థానానికి వాడి తలను ఎలాడదిద్దుకొని. ఓకే భైరవా, రాయ్ ధర్మ, ఆ ధర్మగాన్ని అర్థం చేసి ఆ మ్యాప్ తీసుకొచ్చి నీకు అప్పగిస్తా. నాకు కావాల్సిన డబ్బు అది ఎంత రిస్క్ అయినా ఏమైనా వాళ్ళు చేసి తిరుగుతా.